కూర్గులో అన్ని ప్లేసెస్ వర్త్ అనిపిస్తాయి అనుకుంటాము, కానీ కొన్ని మాత్రం అలా కాదు. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మా కూర్గు ట్రిప్లో కొన్ని ప్లేసెస్ మాత్రం మాకు అంత వర్త్ అనిపించలేదు. సో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ మేము కాఫీ ప్లాంటేషన్ విజిట్కి వెళ్ళాము. సో ఎంట్రీ ఫీజ్ పర్ పర్సన్ 200 రూపీస్ ఉంటుంది. కానీ ఆనెస్ట్లీ మాకు అది అంత వర్త్ అనిపించలేదు. సో ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి మనం ప్రతి ఒక్క ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. And 27 years continue yield. The single plant lifetime 30 years. After flowering we get green pods. Then it take 9 months to convert fully fruit. Okay. Fruit look like a cherry, so they call coffee berries. Do you have any cherries here? We have there. Is there any season for this one? No. In November, December, January, February, in 4 months we get coffee. Okay. And the cinnamon. Okay, November, December, January, February, like 4 months. 4 months season. Oh yeah, and these are very nice. And we have chiku sapota. Okay. ఇలా ప్రతి ఒక్క ట్రీ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ 1 minute-లోనే మాకు అర్థమైంది ఇది వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం అని. సో కానీ ఆల్రెడీ పే చేసాము కాబట్టి మధ్యలో వెళ్ళాలనిపించలేదు, అందుకే కంటిన్యూ చేసాము. సో ప్లాంట్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఎక్స్పీరియన్స్ అంతా స్పెషల్గా అనిపించలేదు. సో పర్సనలీ నేనైతే రికమెండ్ చేయను. ఇన్స్టెడ్ మనం వేరే ప్లేసెస్కి వెళ్ళామని అనుకోండి, అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇదంతా మనకి 300 acres ఉంటుందంట. అండ్ ఇక్కడ కూర్గ్ స్పెషల్ ఏంటి అని అంటే స్పైసెస్ అండ్ హోమ్ మేడ్ వైన్ మనకి ఇక్కడ ఫేమస్ అంట. అండ్ అలా అనుకొని మనకి చీప్గా అనేది కూడా దొరకదు, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మేము స్పైసెస్ అనేది తీసుకున్నాము, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట అది కూడా. అండ్ నెక్స్ట్ మేము అబీ ఫాల్స్కి వెళ్ళాము, అబీ వాటర్ ఫాల్స్కి. సో అది కూడా మాకు ఓకే అని అనిపించింది. సో ఇదంతా అడవి అనమాట, చాలా పెద్దగా ఉంది. అండ్ మేము స్టార్టింగ్ పాయింట్ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే చాలా డిస్టెన్స్ అనేది ఉంది. లైక్ ఇట్స్ లైక్ 150 to 200 స్టెప్స్ ఉన్నాయన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్ చూస్తే ఓ షిట్ మేము రాంగ్ టైంకి వచ్చాము అని అనిపించింది. బికాజ్ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో యూ కెన్ సీ హియర్, చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అలా మా డే అనేది ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ మా డ్రైవర్ అన్నారు పక్కన ఒక చిన్న షాపింగ్ సెంటర్ అనేది ఉంది, ఇఫ్ యూ వాంట్ టు గో దేర్, మీకు ఏమైనా షాపింగ్ చేయాలి అని అనుకుంటే మీరు షాపింగ్ చేయొచ్చు అన్నారు. సో మేము అక్కడికి వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా షాపింగ్ అనేది చేసాము. చాలు.